హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ బెంచర్ బజ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు చిన్న చిన్న అమౌంట్స్ పొదుపు చేస్తూ భవిష్యత్తులో ఒక పెద్ద అమౌంట్ సంపాదించే అవకాశం. అంతేకాదు, ఇది గ్యారంటీడ్ రిటర్న్స్తో పాటు టాక్స్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. అవును, ఇదే పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ మీకు అందించే అద్భుతమైన ప్రయోజనం. ఈరోజు వీడియోలో మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎన్ని సంవత్సరాలు పెట్టారు, చివరకు ఎంత రిటర్న్స్ వచ్చాయి, ఎప్పుడు విత్డ్రాయల్ చేసుకోవచ్చు అన్నీ వివరంగా తెలుసుకుందాం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే బ్యాక్ బెంచర్ బజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నేను మీకు 3 ఉదాహరణలు చెప్తాను. దాంట్లో మొదటిది రమేష్, 30 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్. తన ఫ్యామిలీ భవిష్యత్తును సిక్యూర్ చేసుకోవడానికి పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి 1,50,000 రూపాయలు ప్రతి ఏడాది దాచుకోవడం స్టార్ట్ చేశాడు. ప్రతి సంవత్సరం పెట్టుబడి 1,50,000 రూపాయలు. పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ 7.1%. ఇన్వెస్ట్మెంట్ టైం 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు తర్వాత అతని ఎర్నింగ్స్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 22,50,000 రూపాయలు. టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ 18,18,000 రూపాయలు. ఫైనల్ మెచ్యూరిటీ అమౌంట్ 40,68,000 రూపాయలు. 15 సంవత్సరాల తర్వాత రమేష్ తన 40,68,000 రూపాయలు పీపీఎఫ్ సేవింగ్స్ను తన డ్రీమ్ హౌస్ కోసం డౌన్ పేమెంట్గా వాడుకున్నాడు. స్టాక్ మార్కెట్ వల్ల వచ్చే రిస్క్ లేకుండా టాక్స్ ఫ్రీ రిటర్న్స్తో అతని గోల్స్ అందుకున్నాడు. రెండవ ఉదాహరణ ప్రియా, 28 సంవత్సరాల తల్లి. తన కూతురి ఎడ్యుకేషన్ కోసం సేవింగ్ చేయాలని ఫిక్స్ అయ్యింది. పీపీఎఫ్లో ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేసింది. కానీ 7 సంవత్సరాల తర్వాత స్కూల్ అడ్మిషన్ కోసం డబ్బు అవసరమైంది. ప్రతి సంవత్సరం పెట్టుబడి 1,00,000 రూపాయలు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 7 సంవత్సరాలు 7,00,000 రూపాయలు. కరెంట్ పీపీఎఫ్ బ్యాలెన్స్ 10,00,000 రూపాయలు. పీపీఎఫ్లో 7 సంవత్సరాల తర్వాత 50% విత్డ్రాయల్ చేయవచ్చు. అలౌడ్ విత్డ్రాయల్ 5,00,000 రూపాయలు. విత్డ్రాయల్ చేసిన తర్వాత 5,00,000 రూపాయలు ఇంకా 7.1% ఇంట్రెస్ట్తో పెరుగుతాయి. 15 సంవత్సరాల తర్వాత ఆమె 22,00,000 రూపాయలు పొందింది. ప్రియా 5,00,000 రూపాయలు తక్షణ అవసరాలకు వాడుకుంది. మిగిలిన పీపీఎఫ్ తన కూతురి కాలేజ్ ఎడ్యుకేషన్కి సేఫ్ సేవింగ్స్గా మారింది. మూడోవ ఉదాహరణ అమిత్, ఒక యువ ఎంటర్‌ప్రెన్యూర్. తన హోమ్ రెనోవేషన్ కోసం ఫండ్స్ అవసరమయ్యాయి. కాని అతను 3 సంవత్సరాలుగా పీపీఎఫ్లో 50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ వచ్చాడు. యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ 50,000 రూపాయలు. టోటల్ బ్యాలెన్స్ 3 సంవత్సరాల తర్వాత 1,70,000 రూపాయలు. పీపీఎఫ్లో 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరంలోపు లోన్ తీసుకోవచ్చు. లోన్ లిమిట్ 2వ సంవత్సరం బ్యాలెన్స్లో 25%. లోన్ ఇంట్రెస్ట్ రేట్ 8.1%. రిపేమెంట్ 36 నెలల్లో ఇంట్రెస్ట్లో తిరిగి చెల్లించాడు. పర్సనల్ లోన్ తీసుకోకుండా తక్కువ వడ్డీకి పీపీఎఫ్ లోన్ తీసుకుని 1,000 రూపాయలు ఆదా చేసుకున్నాడు. ఈ విధంగా పీపీఎఫ్ మీ భవిష్యత్తు కోసం సేఫ్, గ్యారంటీడ్ రిటర్న్స్ అండ్ టాక్స్ బెనిఫిట్స్ అందించే బెస్ట్ ఆప్షన్. మీరు కూడా పీపీఎఫ్లో సేవింగ్ చేయాలని ప్లాన్ చేస్తే ఇది బెస్ట్ టైం. దీని గురించి నేను ఒక ఆర్టికల్ రాశాను. పీపీఎఫ్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఓ ఫ్యామిలీకి షేర్ చేసి మరింత మందికి ఉపయోగపడేలా చేయండి.